నెల్లూరు 16వ డివిజన్ చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు రామ్జీ నగర్ సెంటర్లో డివిజన్ ఇన్ఛార్జ్ సగిలి జయరామిరెడ్డి ఆధ్వర్యంలో రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాలు ఉత్సాహంగా సాగాయి. ఈ సందర్భంగా పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు. ప్రజలే నేరుగా వచ్చి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమానికి తమ వంతు మద్దతు ఇస్తూ సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ప్రజా ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో అస్తవ్యస్త పాలన సాగిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి 17 నూతన మెడికల్ కళాశాలలు తీసుకొస్తే చంద్రబాబు నాయుడు వాటిని అమ్మి సొమ్ము చేసుకోవడం దుర్మార్గమన్నారు. ఈ రోజు పేదవాడికి ప్రభుత్వ వైద్య విద్యను చంద్రబాబు నాయుడు దూరం చేసే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఈ రోజు 16వ డివిజన్లోని డివిజన్ ఇన్ఛార్జి సగిలి జయరామిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఎంతో చక్కగా నిర్వహించడం సంతోషకరమన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజలు ముందుకు వచ్చి కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమానికి మద్దతు ఇవ్వటం సంతోషకరమన్నారు. నెల్లూరు నగర నియోజకవర్గంలో 60,000 సంతకాలు సేకరించే దిశగా డివిజన్ కు 2,000 చొప్పున సంతకాలు సేకరిస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ మరింత అద్భుతమైన పోరాటం సాగిస్తుందన్నారు. ఆగన్నా కామ్గా ఆగన్నా ఆగనంతలే కానీ కామ్గా ఓకే సార్ ఓకే సార్ ఒక్క నిమిషం చూడండి సార్ చూడండి సార్ ఓకే సార్ నేను చేస్తా ఉంటా ఎవరు ఫోటో తీసుకురా ఓకే ఓకే సార్ సార్ గడిచిన 1.5 సంవత్సరంగా ప్రజలు అనేక విధాలుగా మోసగించబడ్డం కానీ కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి అబద్ధాలను నెరవేర్చక ప్రజల కడుపులో మంట, ఈరోజు గుండెల్లో ఆవేదన ఈరోజు ఈ కోటి సంతకాల ఉద్యమం ద్వారా బయటపడతా ఉంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి విద్య, వైద్యం, సంక్షేమం, వ్యవసాయం వీటన్నింటిలో కూడా తీసుకొచ్చినటువంటి అనేకమైనటువంటి రీఫార్మ్స్ అన్నింటినీ కూడా ఈరోజు ఎక్కడికక్కడే వదిలేస్తున్నారు. మీరు ఒక్క విషయం చూడండి, నాడు నేడు అన్నది
భారతదేశంలోనే ఒక అత్యున్నతమైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా అప్రిషియేట్ చేసినటువంటి ఒక కార్యక్రమం. అన్ని గవర్నమెంట్ స్కూల్స్ని కూడా కార్పొరేట్ స్కూల్స్కి మించి అభివృద్ధి చేసినటువంటి నాడు నేడు కాన్సెప్ట్ని కూడా సుమారుగా 75% స్కూల్స్ని కంప్లీట్ చేసుకున్నాం. మిగతా 25% స్కూల్స్లో కూడా 80% పనులు పూర్తయి ఉంటే 1.5 సంవత్సరం నుంచి ఒక్క అడుగు కూడా ముందుకేలా. అలానే వైద్యం సంగతి కూడా తీసుకుంటే అనేకమైనటువంటి రీఫార్మ్స్ ఆ రోజు తీసుకొని వస్తే ఒక్కటి కూడా ఈరోజు కంటిన్యూ చేయకుండా వాటన్నిటిని కూడా పక్కన పెట్టినటువంటి చరిత్ర ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చూస్తూ ఉన్నాం. ప్రధానంగా 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉంటే 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి జగన్మోహన్ రెడ్డి గారు అన్నింటికీ కూడా క్లియరెన్సెస్ తీసుకురావడం కానీ వాటన్నిటిని స్టార్ట్ చేయడానికి కావాల్సినటువంటి పర్మిషన్స్ అన్నీ తీసుకొచ్చిన తర్వాత ఈరోజు 7 కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేస్తుంటే మిగతా 10 కాలేజీలని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంటే వాటన్నిటిని కూడా పక్కన పెట్టి వాటన్నిటిని తనకు సంబంధించినటువంటి అనుయాయులందరికీ కూడా వాటన్నిటిని అమ్మేసే ప్రక్రియలో భాగంగా ఆయన ముందుకెళ్తా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాల ద్వారా దాన్ని ఎదుర్కోవడం కూడా జరిగింది. అన్ని ప్లాట్ఫామ్స్లో కూడా మేము దాని వాయిస్ కూడా వినిపించినాం. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి పరిస్థితులు ఆ 10 కాలేజీలని వారికి సంబంధించినటువంటి వ్యక్తులకు అమ్మాలని ముందుకెళ్తా ఉన్నప్పుడు ఈ కోటి ఉద్యమాన్ని కూడా కోటి సంతకాల ఉద్యమాన్ని కూడా ప్రజల ద్వారా ప్రభుత్వానికి గట్టిగా ఆన్సర్ చేయించాలన్న ఆలోచనతో ఈ కోటి సంతకాల ఉద్యమాన్ని కూడా ఆయన చేయించమని చెప్పడం కూడా జరిగింది. ఇందులో భాగంగా నెల్లూరు నగర నియోజకవర్గాన్ని నుంచి 60,000 సంతకాల లక్ష్యంగా ముందుకెళ్లడం కూడా జరిగింది. ప్రతి డివిజన్లో కూడా పెద్ద ఎత్తున ప్రతి డివిజన్కి కూడా సుమారుగా 2,000 సంతకాలు కూడా లక్ష్యంగా పెట్టుకున్నాం. అన్ని డివిజన్స్లో కూడా 2,000 సంతకాలను పూర్తి చేసుకొని వాటన్నిటిని కూడా కంప్లీట్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ ఈవెన్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ముందుకొచ్చి సంతకాలు పెట్టడం కూడా జరుగుతూ ఉంది. ఒక మంచి గుడ్ కాస్తో మీరు ముందుకు వచ్చినారు కాబట్టి మేము ఇందులో పాల్గొంటామని చెప్పి వారందరూ కూడా ముందుకు రావడం కూడా జరిగింది. ఈరోజు ఈ 16వ డివిజన్లో కూడా సగిలి జయరామరెడ్డి గారు కానీ అలానే అనేక మంది వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల నాయకులు మొదటి నుంచి కూడా 16వ డివిజన్ వైఎస్ఆర్సీపీకి ఒక పట్టుకొమ్మ లాంటిది. మరి ఈ డివిజన్లో మొదటి నుంచి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్సే గెలుస్తూ ఉన్నారు. ఒక మంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ అంటే ఒక ఆదరణ ఉన్నటువంటి ఈ డివిజన్లో ఇప్పటికే 2,000 సంతకాలు కూడా పూర్తి చేసుకోవడం కూడా జరిగింది. అందులో భాగంగా ఈరోజు నేను కానీ సుధీర్ రెడ్డి గారు కానీ అలానే మా డివిజన్ అధ్యక్షులు చాలామంది కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేయడంలో పనిచేసినటువంటి జయరామ్ రెడ్డి గారు కానీ వారందరినీ కూడా మిగిలినటువంటి వారి బ్యాచ్ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. ఈ ఉద్యమాల్ని రాబోయే రోజుల్లో కూడా ఈ 3 సంవత్సరాల పాటు ఇలానే కొనసాగించడం కానీ నెల్లూరు నగర నియోజకవర్గం ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి ఒక పట్టున్నటువంటి నియోజకవర్గంగా వైఎస్ఆర్సీపీ అడ్డాగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా రాబోయే రోజుల్లో ఇలానే కొనసాగించడం కూడా జరుగుతుంది. ప్రతి పార్టీలో వైఎస్ఆర్సీపీలో మొదటి నుంచి పనిచేసినటువంటి ప్రతి కార్యకర్తని నాయకుని కూడా దగ్గరకు తీసుకోవడం కానీ వారికి ఉన్నటువంటి సమస్యల్లో తప్పకుండా ఏదన్నా వీలైనంత వరకు పరిష్కరించడం కానీ వారికి ఆ గౌరవం కల్పించడంలో కానీ రాబోయే రోజుల్లో ఇదే విధంగా కొనసాగించి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి అందరం కలిసి సమిష్టిగా పనిచేస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా ఈ 16వ డివిజన్లో పూర్తి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై జగన్.